మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆదివారం ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గత కాలమంతా కూడా దేవుడు మనలను కాపాడి ఈ జనవరి మాసంలో చివరి ఆదివారం నాకు తీసుకొని వచ్చారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. దేవుడు తన మహాకృప చొప్పున మనలను ఎంతవరకు కూడా తన కృపలో భద్రపరిచి ఉంచారు. ఆత్మీయంగా అనేకమైన విషయాలను మనకు బోధిస్తూ ఉన్నారు. మన జీవితంలో ఏ విధంగా సరిచేసుకోవాలో పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మనం వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు అపోస్తలుడు పౌల్ ఫిలిపియన్స్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలను ధ్యానం చేయబోతున్నాము. ఈ పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు కొరకు సమర్థవంతమైన భాగస్వాములంగా మనం జీవించాలి. We should have a right partnership or enable partnership in the spreading of the gospel of Christ Jesus అని అపోస్తలుడు పౌల్ యొక్క థీమ్ ఇందులో ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటున్నాం. ముందుగా ప్రార్థనతో మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, మా పిలుపు నాకు తగిన రీతిలో మేము జీవించినట్లుగా తండ్రి, మీ అందు ఆనందించే బిడ్డలంగా, సువార్తలో భాగస్వాములంగా మేము ఎవరితోనూ పోటీతత్వం లేకుండా ఎవరు వంతు వారు క్రీస్తు ప్రభు కొరకు ఏమి చేయగలరో దానిని చేస్తూ మీ కొరకు బ్రతికేటువంటి భాగ్యము మీ బిడ్డలమైన మాకు అనుగ్రహించుమని ఈ ఉదయకాలమందు కెనాసిస్ ప్యాసేజ్ని మేము ధ్యానం చేయుచుంటుండగా మా ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ప్రతి మాటలోనూ మీ శక్తిని నింపి మా హృదయంలకు అది తాకునట్లుగా మీరు కృప దయచేయమని ప్రభువా, మీ వాక్యము మా హృదయంలను పరిశీలన చేసేది, పరీక్షించేది అని తెలియజేస్తున్నారు హెబ్రీ పత్రికలో. కనుక నాయన, మా హృదయం యొక్క తలంపులను, ఆలోచనలన్నింటినీ పరిశీలించండి, మమ్మను సరిచేయమని ఈ ఉదయకాలము మా ప్రియులను మమ్మను మీ చేతులకు అప్పగించుకుంటూ వాక్య ధ్యానంలో మీ నడిపింపు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ఈ ఆదివారం ఉదయం దేవుని యొక్క వాక్య ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అపోస్తలుడు పౌల్ ఫిలిప్పీయులకు రాసిన పత్రికను ప్రిజన్ నుంచి రాశాడు. జైల్లో ఉంటూ, ఖైదీగా ఉంటూ రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, అలాగే ఫిలోమోను పత్రికను కూడా ఆయన రోమ్లో ప్రిజన్ నుంచి రాశాడు. వీటిని ప్రిజన్ ఎపిస్టల్స్ అని పిలుస్తాం. సో ఇందులో ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి అని 2:2లో చెప్తూ ఉన్నాడు. బీ ఆఫ్ వన్ మైండ్. అందరం కూడా ఏక మనస్సు కలిగిన వారంగా, ఒకే దాని యందు మనస్సు ఉంచే వారంగా జీవించాలి అని మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకు ఫ్యామిలీస్లోనే ఒక మనస్సు, ఏక మనస్సు ఉండటం లేదు. చిన్న ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్లోనే ఏక మనస్సు ఉండటం లేదు. అయితే సంఘంలో ఏక మనస్సును గురించి ఆలోచించటం చాలా పెద్ద విషయంలాగా అనిపించే ఈ దినాలలో దేవుడు మనకు ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే, మనందరం కూడా ఏక మనస్సు కలిగిన వారంగా ఒక్కదాని అందే, అదేంటంటే సమర్థవంతంగా దేవుని యొక్క సువార్త ప్రకటనలో
భాగస్వాములంగా మనం జీవించాలి. మనకున్న వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి, మనకు అనేకమైన తలంపులు ఉంటాయి, అనేకమైన డిసెన్షన్స్ ఉంటుంటాయి, ఇతరులతో భేదాభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా దేవుని కోసం మనం విడిచిపెట్టగలిగే వారంగా ఉంటే అందరం కలిసి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పని చేయగలుగుతాము. సో ఆ విధంగా పని చేయాలి అని, అలాగే ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకోవటం, ఇది ఒక బెస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పాలి. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం ఇతరులను తక్కువగా చూస్తుంటాం. అలాంటిది మనం ఏం చేయాలంటే, మనకంటే మన పొరుగువారు లేదంటే మన సహోదరులు, మన సంఘస్థులు యోగ్యులు అని మనం వారిని ఉన్నతమైన రీతిలో చూసేవారంగా ఉంటే వారు కూడా మనలను యోగ్యులుగా ఎంచుతారు. ఇప్పుడు అందరు కూడా ఈక్వల్స్ అయినప్పుడు దేర్ ఈజ్ నో ఇన్ఫీరియారిటీ, దేర్ ఈజ్ నో సుపీరియారిటీ. గొప్ప మనస్సు, గొప్పవారని పేదవారని, లేదు అంటే ఆత్మలో గొప్పవారని ఆత్మలో పేదవారని, ఈ విధమైనటువంటి డిఫరెన్సెస్ ఏమి కూడా ఉండవు. అందుకనే తిమోతికి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు, 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, లెట్ us see this, 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 21వ వచనం వరకు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును అని అంటున్నాడు. సో మనల్ని దేవుడు ప్రతి సత్కార్యం నాకు సిద్ధపరుస్తాడు, ఘనత నిమిత్తం మనలను వాడుకుంటాడు. అందుకని ఇందులో తారతమ్యం అంటూ ఏమీ లేదు. నేను వెండి పాత్రని అని ఒకడు అనుకోనవసరం లేదు, ఇంకొకడు నేను మంటి పాత్రని అని అనుకోనవసరం లేదు, బంగారు పాత్ర అని అనుకోనవసరం లేదు, కర్ర పాత్ర అని అనుకోనవసరం లేదు. అందరినీ కూడా ఆయన తన ఘనత నిమిత్తమై వాడుకుంటాడు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ 4 వర్సెస్లో ఉన్నటువంటి సారాంశాన్ని గమనించాము. ఇప్పుడు 5th verse నుంచి దీనిని కినోసిస్ ప్యాసేజ్ అని అంటారు. దిస్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ సెల్ఫ్ ఎంప్టీయింగ్ ఇన్ హిస్ ఇన్కార్నేషన్. క్రీస్తు ప్రభువు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడే, అది యేసు క్రీస్తు ప్రభు యొక్క రినౌన్సియేషన్ గురించి, ఆయన మన కోసం ఎంతలాగా, ది ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ రినౌన్సియేషన్ ఆర్ ది ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ సెల్ఫ్ ఎంప్టీయింగ్ ని గురించి మనకు తెలియజేస్తుంది ఈ ప్యాసేజ్. అందుకనే దీనిని కినోసిస్ ప్యాసేజ్ అని పిలుస్తాం. 5 నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మనం అందరం కూడా దేవుని రక్తం చేత కడుగబడిన వారం, పరిశుద్ధులముగా తీర్చబడిన వారం, నీతిమంతులంగా తీర్చబడిన వారం. ఇదంతా కూడా మన వలన కలిగిన కార్యం కాదు. దేవుడే మన ఎడల కృప చూపించి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో మన పాపస్థితిని అర్థం చేసుకునేలాగా చేశారు. ఎప్పుడైతే మనం మన యొక్క పాపపు స్థితిని అర్థం చేసుకున్నామో, దేవా నీవే నాకు శరణం అని ఆయన పాదాల దగ్గరకు వచ్చాము. ఎలా వచ్చాము? దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మని కార్యం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ప్రేరేపణతో ఆయన దగ్గరకు మనం వచ్చామో, అప్పుడు మనం ఏ విధంగా జీవించాలి? మన మనస్సుతో జీవించడానికి వీలు లేదు. మన మనస్సు పక్కన పెట్టాలి, మన హృదయాన్ని పక్కన పెట్టాలి, మన ఆలోచనలను పక్కన పెట్టాలి. క్రీస్తు యేసు మనస్సు మనకు వచ్చేసేయాలి.
ఆ క్రీస్తు యేసు మనస్సు మనకు వచ్చినప్పుడు మనం ఆయన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో మన ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. ఆయన ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఏ విధంగా విషయాలన్నింటినీ కూడా డీల్ చేశాడు, ఏ విధంగా మనకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడో అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి అని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు? ఇదేంటంటే ఆయన వినయంగా, తర్వాత he is the ultimate example of humility. తగ్గింపు స్వభావం నాకు ఏదైనా మాదిరిని లేదంటే ఉదాహరణను మనం చెప్పాలి అంటే అది యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాలి. శ్రమపడుటలో మాదిరి ఎవరు అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు అని మనం చెప్పగలగాలి. ఇంకా ఎక్సాల్టేషన్, ఘనత అంటే అది దానికి అల్టిమేట్ నేమ్ ఏంటి అంటే దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అని మనం చెప్పగలగాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. నిస్వార్థమైనటువంటి వినయమైన స్వభావమును కలిగిన వారముగా, తుది మాదిరి అల్టిమేట్ ఎగ్జాంపుల్ క్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన మనస్సు కలిగిన వారంగా జీవించాలి. 6వ వచనంలో అంటున్నాడు, దానికి కంటిన్యూయేషన్ ఏంటి ఆయన యొక్క మాదిరి? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏంటి? ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి. హీ ఈస్ టాకింగ్ అబౌట్ the pre-existence of Christ Jesus. He is the eternal God and his life didn't start in the manger in Bethlehem. చాలాసార్లు మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్, ఆయన బాలయేసుడు అని, తర్వాత ఆయన ఒక పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన బాలుడు అని ఈ విధంగా మనం ఆయనను గురించి పాటలు పాడుతూ ఉంటాము. సో ఆయన ఇంతకు ముందు లేడా అంటే ఆయన ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన చూడండి, జాన్ చెప్తూ ఉన్నాడు కదా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఆయన వాక్యమై ఉన్న ఆ దేవుడు మన మధ్యన నివసించటానికి నరావతారిగా వచ్చాడు, మానవావతారిగా వచ్చాడు, ఒక ఫ్రెయిల్ హ్యూమన్ బీయింగ్గా ఈ లోకంలోనికి వచ్చాడు. బట్ హీ ఈజ్ అన్ ఇటర్నల్ గాడ్. ఆయన నిత్యత్వంలో ఉన్న దేవుడు, ఆది అంతం లేని దేవుడు. ఆయనకు ఈ బెత్లెహేంలోనే హీ బిగాన్ హిస్ లైఫ్ అని మనం చెప్పడానికి లేదు. దేవునికి ఒక స్వరూపం ఉంటుంది. జీసస్ క్రైస్ట్ వాజ్ ఇన్ దట్ ఇమేజ్. ఆ స్వరూపంలో యేసు ప్రభు ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉన్నాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. He didn't cling to the privileges of the deity. ఆయన దైవత్వము అధికారం అంటి పెట్టుకొని ఉండట్లేదు. ఈ లోకంలో అధికారం వచ్చినప్పుడు ఆ అధికారాన్ని ఏ విధంగా పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకొని ఉంటూ ఉంటారో అధికారులు, ఈ పవర్ చాలాసార్లు ఇట్ కరప్ట్స్ పీపుల్, వారిని అవినీతి పరులనుగా చేస్తుంది. ఈ పవర్లో ఉన్నప్పుడు ఏమి కన్ను మెన్ను కానుకుండా ఉంటూ ఉంటారు.
అయితే దేవుడు చూడండి, ఆయనకు అధికారం ఉంది, దైవత్వం ఉంది. ఆ అధికారాన్ని, ఆ దైవత్వాన్ని, ఆ ప్రివిలేజెస్ని he left the whole glory, the heavenly glory, పరలోక మహిమను విడిచిపెట్టి ఆయన దానిని అంటి పెట్టుకోకుండా he did not cling to it. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. he made himself of no reputation. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. he made himself of no reputation. he emptied himself. ఆయన తన యొక్క ఏం రెనౌన్స్ చేశాడు, ఆయన ఏ విషయంలో రిక్తునిగా చేసుకున్నాడు అంటే, నంబర్ 1, he emptied himself of the heavenly glory. పరలోక మహిమను ఆయన విడిచిపెట్టేశాడు. రెండవదిగా ఆయన స్వతంత్ర అధికారాన్ని విడిచిపెట్టాడు. ఇండిపెండెంట్ అథారిటీ లేని వానిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎటర్నల్ రిచ్నెస్ అంతటిని, నిత్యమైన ఆధిక్యం, ఎటర్నల్ రిచ్నెస్, నిత్యమైన ఐశ్వర్యాన్ని ఆయన విడిచిపెట్టాడు. తర్వాత దేవునితో అనగా తండ్రితో ఉన్న ఒక ఫేవరబుల్ రిలేషన్షిప్ని ఆయన విడిచిపెట్టేశాడు. తండ్రి అందుకే ఆయనను సిలువ పైన ఉన్నప్పుడు చేయి విడవలసి వచ్చింది. ద wrath of God was upon Christ Jesus. తండ్రి యొక్క ఆగ్రహం కుమారుని మీద ప్రదర్శించబడింది అని, అది ఆయన యొక్క రినౌన్సియేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా he left his title, ఆయన he emptied himself, తన నామధేయాన్నే పోగొట్టుకున్నాడు, వదిలిపెట్టేశాడు. ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ని, అన్నింటినీ కూడా సమాన హక్కులను విడిచిపెట్టేశాడు. అదే అంటున్నాడు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. ఈ లోకంలోనికి రావాలి అంటే అది చాలా చిన్న విషయంగా పరిగణించడానికి ఏమాత్రమును కూడా కుదరదు. ఎందుకంటే ఈ లోకంలోనికి వచ్చినట్టయితే ఒక వల్నరబుల్ హ్యూమన్ బీయింగ్గా జీవించాల్సి ఉంటుంది. మానవులకు ఉన్న బలహీనతలన్నీ కూడా ఉంటాయి, వాటన్నింటినీ కూడా జయించాల్సి ఉంటుంది. సహనం కావాలి, దానికి ఓర్పు కావాలి. ఇప్పుడు మనకు అధికారం ఉన్నప్పుడు అధికారం ఉన్న వారికి గర్వం ఉంటుంది, ఆ అధికార దర్పం ఉంటుంది. అయితే అధికార గర్వాన్ని, అధికార దర్పాన్ని అన్నింటినీ పక్కన పెట్టేసి ఒక లోలీ హ్యూమన్ బీయింగ్ లాగా, సామాన్య మానవుని లాగా అధికారులను ఒక్కరోజు ఉండమని చెప్పండి, ఉండలేరు ఎవ్వరు కూడా. అలాంటిది 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు యేసు క్రీస్తు ప్రభు తాను దేని నిమిత్తమైతే ఈ లోకంలోనికి వచ్చారో ఆ కార్యం యొక్క నెరవేర్పు కోసం సహనంతో, ఓర్పుతో, దీర్ఘశాంతంతో తన యొక్క జీవితాన్ని జీవించాడు. సో వాట్ నాట్, ఆయన చేయింది ఏంటి అంటే ఏది కూడా లేనేలేదు. వాట్ ఎవర్ హీ హ్యాడ్ టు డూ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ the restoration of relationship with God the Father, మానవునికి దేవునికి మధ్యన సంబంధాన్ని లేదంటే సమాధానాన్ని కలుగచేయటం కోసం ఆయన చేయనిదంటూ ఏమీ కూడా లేదు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన తను తానే రిక్తునిగా, he emptied himself. ఒక కంటైనర్ని మనం బోర్లిస్తే అందులో ఉన్నదంతా ఏ విధంగా బయటకు వచ్చేస్తుందో అలాగా తాను సమస్తాన్ని అర్పించాడు. 8వ వచనం, ది ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ సెల్ఫ్ ఎంప్టీయింగ్ ని గురించి ఇంకొంచెం డీప్గా చెప్తూ ఉన్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, పైకి ఆయన మనుష్యుడిగా కనిపిస్తూ ఉన్నాడు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఇది చాలా కష్టతరమైన విషయం. He came down from the throne of heaven. పరలోక సింహాసనం నుండి ఆయన దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క
ఒబీడియన్స్ ఏంటి అనంటే ఆయన సహనం చూపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయనను గురించి చెప్పబడుతుంది. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకొనెను. సో the key to Jesus' obedience on earth was his endurance of suffering. ఆయన మానవ రూపం ధరించాడు. దేవదూతల రూపం ఆయన ఏమీ ధరించలేదు. ఆయన దేవదూతల రూపంలో రావచ్చు, కానీ మానవ రూపంలో వచ్చాడు. ఆయన దాసుని రూపాన్ని ధరించాడు, కానీ యజమానుని రూపాన్ని ధరించలేదు. తన శిష్యులైన వారు ఎవరు గొప్ప అని వాదోపవాదనలు చేసుకుంటే యేసు ప్రభు వారికి చెప్తున్నాడు, ఎవరైనా సరే ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండాలి అంటే వారు అందరికీ కూడా దాసులుగా జీవించాల్సి ఉంటుంది. ఆయన ఒక టవల్ తీసుకున్నాడు, శిష్యులందరినీ కూర్చోబెట్టాడు, ఒక బేసిన్లో నీళ్లు తీసుకొని వరుసనే వారి యొక్క పాదాలను కడిగి ఆయన యొక్క మాదిరిని చూపించాడు. దిస్ ఈజ్ వాట్ అ సర్వెంట్ షుడ్ బి. దాసుడంటే ఈ విధంగా ఉండాలి అని మాదిరిని చూపించడానికి ఆ శిష్యుల పాదాలన్నీ కూడా కడిగి ఆ టవల్ తన నడుము కట్టుకొని ఆ టవల్ని తీసుకొని వారి పాదాలను తుడిచాడు. దాసుని స్వరూపం, యజమాని స్వరూపాన్ని ఆయన ధరించుకోలేదు. ఆయన మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. ఎందుకు అంటే మన దారిద్ర్యం వలన మనం ఆయన దారిద్ర్యం వలన మనం ధనవంతులం కావాలని. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో అపోస్తలుడు పౌలు 8:9 చెప్తున్నాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను. మీ నిమిత్తం అనగా మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. ఎందుకు? ఆయన ధనవంతుడయ్యండి, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. సో మన కోసం ఆయన దరిద్రునిగా వచ్చాడు. ఆయనకు అందరు కూడా ఈ లోకంలో అనుకుంటారు దేవుడు అంటే ఒక గొప్ప స్వరూపం లాగా కనిపించాలి, దేవుడు అంటే పేదవానిగా ఎలాగ జీవిస్తాడు, పాకల్లో ఎలాగ జీవిస్తాడు, తర్వాత ఉండటానికి ఇల్లు లేనివానిగా ఎలా ఉంటాడు, పట్టుకొని సెలవు వేస్తూ ఉంటే ఎదురు తిరగకుండా ఎలా ఉంటాడు, ఆయనే రక్షించుకోలేకపోయాడు, ఇంకా ప్రజలను ఏమి రక్షిస్తాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. యేసు ప్రభువుని చూచి తల ఊపిన వారు అనేక మంది, ఆయనను చూచి ఎగతాళి చేసిన వారు అనేక మంది, హేళన చేసిన వారు అనేక మంది, శిలువ మీద ఆఖరికి వ్రేలాడుతూ ఉన్న 2 దొంగలలో ఒక దొంగ కూడా అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అని. ఈ విధంగా ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అదంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు. ఆయన శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. తాను శిలువ మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన మన నిమిత్తం శోధనను సహించాడు. ఆకలి దప్పులు అలసట అంతటిని సహించాడు. అవమానాన్ని, అవహేళనను, అమర్యాదను ఉమ్మి వేస్తున్నారు ఆయన మొహం మీద, ఆండ్రించి ఉమ్ము వేస్తున్నారు. అయినా కూడా ఆయన వీటన్నింటినీ కూడా సహించాడు మన కోసం. శిలువ మరణం పొందినంతగా, టు ద పాయింట్ ఆఫ్ డెత్ ఆన్ ద క్రాస్. ద్వితీయోపదేశకాండం మనకు 21వ అధ్యాయం 23వ వచనం అలాగే అదే విషయాన్ని అపోస్తలుడు పౌలు గెలాషియన్స్ 3:13 కూడా చెప్తాడు. మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. అటువంటి శాపగ్రస్తునిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకుంటే అక్కడ we find a great description of how Christ Jesus emptied himself. తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అనే దానిని మనం
చదివితే అది 53వ అధ్యాయం యెషయా గ్రంథం మనకు అర్థమవుతుంది. హీ బికేమ్ ద లాడర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక కల కంటున్నాడు. ఆ కలలో ఒక నిచ్చెన కనిపిస్తుంది. ఆ నిచ్చెనకు పైన దేవుడు ఉన్నాడు. దాని మీద నుంచి దేవదూతలు పైకి క్రిందికి ఎక్కి దిగుతూ ఉన్నాయి. ఆ లేడర్ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. హీ ఈస్ ద ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్. ద లేడర్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్. మనం దేవుని యొద్దకు వెళ్ళటానికి, దేవునితో సమాధాన పడటానికి, దేవునితో పోగొట్టుకున్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఆయన మన కొరకు నిచ్చెనగా వచ్చాడు ఈ లోకంలోనికి. పాపం యొక్క ప్రభావాన్ని, అలానే దాని యొక్క దుష్ప్రభావాన్ని, విద్వేషాన్ని ఆయన రద్దు చేయడానికి ఈ లోకంలో శిలువ మరణాన్ని పొందాడు. ఆయన విధేయత అది. అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ ఫిలిప్పీయుల యొక్క మిస్అండర్స్టాండింగ్ని పాల్ క్లారిఫై చేస్తూ ఉన్నాడు. అదేంటంటే ఆయన అధికారాన్ని గుర్తిస్తున్నారు కానీ ఆయనకు తగిన రీతిలో సేవ చేయలేకపోతూ ఉన్నారు. దేవునికి సరి అయిన రీతిలో వారు సేవ చేయలేకపోతూ ఉన్నారు. కొందరేమో శుద్ధ మనస్సుతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటే, కొందరేమో కక్షతో క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. కక్షతో సరైన రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటించలేకపోతున్నారు. కాంపిటేటివ్ స్పిరిట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటే బాగుంటుందేమో కానీ దేవుని సువార్తను ప్రకటించే విషయంలో మనం ఒక విధంగా పాజిటివ్ కాంపిటీషన్ ఉంటే ఓకే, కానీ నెగటివ్ కాంపిటీషన్ ఏమాత్రం కూడా ఉండనేకూడదు. ఒకరు దేవుని కొరకు పనిచేస్తూ ఉంటే మనం వారితో భాగస్వాములంగా ఉండి ఇద్దరం కలిసి పనిచేస్తే ఇంకా గొప్ప పరిచర్యను చేయగలుగుతాము. ఆయన యొక్క అధికారాన్ని గుర్తించటం వరకే కాదు, మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము ఇంత గొప్పగా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అనే దానిని, ఆయన ఏ విధంగా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనే దానిని ధ్యానించామా? ఓకే, అయిపోయింది. ఆ తర్వాత చర్చ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా మనం మన జీవితమే. ఇదంతా కూడా చర్చ్కి వచ్చినప్పుడు మాత్రమే. వీ హ్యావ్ ఏ గ్రేట్ గాడ్. మనకి ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన మన కోసం శిలువలో మరణించాడు. మనం మరణించిన అవసరం లేదు. తప్పించుకోవచ్చు, తిరగవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ దేవునికి తగిన రీతిలో సేవ చేయాలి అనే దానిని అపొస్తలుడు పౌలు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాడు మనందరికీ కూడా. అందుచేత ఇదంతా కూడా చేయడాన్ని బట్టి పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. Subjection of the whole world or the whole creation to Christ Jesus ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Exaltation of Christ Jesus after humility. తను తాను తగ్గించుకున్న తర్వాత, తను తాను రిక్తునిగా చేసుకున్న తర్వాత, తాను మన కొరకు శ్రమను అనుభవించిన తర్వాత, ఆయన మన కోసం తన యొక్క అణుకువను, నమ్రతను, వినయాన్ని చూపించి శిలువలో మరణించిన తర్వాత దేవునికి, యేసుక్రీస్తు ప్రభువునకు దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. జీసస్ డిడ్ నాట్ క్రౌన్ హిమ్సెల్ఫ్. ఆయన తనను తాను కిరీటదారునిగా చేసుకోలేదు, కానీ దేవుడైన తండ్రి అయిన దేవుడే ఆయనను తీసుకొని వెళ్ళి, కమ్ సిట్ ఆన్ మై రైట్ హ్యాండ్ సైడ్
అని కుడి పార్శ్వమందు ఆయనను కూర్చుండబెట్టుకున్నాడు. ఎగ్జాల్టేషన్. సో దేవుని యొక్క పనిలో పాలిభాగస్థులమై ఉన్న మనలను కూడా క్రీస్తు ప్రభువులో మనం ఉన్నాము కనుక మనలను కూడా ఆయన తండ్రి మనలను కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకున్నాడు. దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రివిలేజ్ వీ హ్యావ్. అటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని మనకు దేవుడు, అటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు మనం ఏం చేయాలి? అందరం కూడా ఏక మనస్సు కలిగిన వారంగాను, ఏక ప్రేమ కలిగిన వారంగాను, ఏక భావం కలిగిన వారంగాను ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు పౌలు యొక్క సంతోషాన్ని సంపూర్ణం చేయాలి. అనగా దేవుడు ఏదైతే మన నుంచి ఆశిస్తున్నాడో ఆయన ఆశను మనం తీర్చేటువంటి వారంగా ఉండాలి. నేమ్ అబౌవ్ ఎవ్రీ నేమ్, క్లియర్ స్టేట్మెంట్ ఆఫ్ ద డెయిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్. దేవుని యొక్క నామం ఉన్నతమైన నామం. ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. ఈజ్ ఐ యామ్ దట్ ఐ యామ్. ఆయనకు మించిన పేరేది కూడా లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన అన్ని నామములకు పైనామాన్ని అనుగ్రహించాడు. భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాళ్ళు కూడా యేసు నామమున వంగునట్లు ఆయన నామంలో ప్రతి మోకాళ్ళు కూడా వంగాలి. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నామంలో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక కూడా తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తును ప్రభు అని ఒప్పుకొనున్నట్లుగా. ఆ దినాలలో కైసరు రాజుగా, ఎంపరర్గా ఉన్నాడు. ఆ రోమన్ ఎంపైర్లో సీజర్, హీ ఈస్ కాల్డ్ ద లార్డ్. సీజర్ ద లార్డ్, సీజర్ ఈజ్ ద లార్డ్ అని ప్రతి ఒక్కరు కూడా ఆ కింగ్డమ్లో, ఆ ఎంపైర్లో ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఆ సామ్రాజ్యంలోని వాళ్ళందరూ కూడా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. పౌల్కి తెలుసు ప్రభు అంటే ఎవరు? సీజర్ కాదు, కైసర్ కాదు. ప్రభు అంటే యేసుక్రీస్తు. అయితే even if he has to stand before the trial, stand before Caesar for trial, తన మీద ఒక కేసు ఉంది. ఆ కేసుని బట్టి రోమ్లో తాను ఖైదీగా ఉంటూ ఉన్నాడు. ఆ ఖైదులో ఉంటున్నప్పుడు దేవుని ఎదుట నాకు ఉన్నతమైన పరిస్థితి ఉంది. ఈ సీజర్ ఏం చేస్తాడు? నన్ను కైసరు ఒకవేళ నన్ను చంపాలనుకున్నా కూడా హీ కెన్ ఓన్లీ కిల్ హిస్ ఫ్లెష్. తన శరీరాన్ని మాత్రమే చంపగలడు. కానీ నా ఆత్మ ఉందే, అది ఇట్ బిలాంగ్స్ టు ద లార్డ్. మై స్పిరిట్ బిలాంగ్స్ టు ద లార్డ్. హీ ఈజ్ మై లార్డ్. ఆయన నాకు ప్రభువు. ఆయన నాకు ప్రభువు. కాబట్టి ఆయనకు నేను తలొగ్గితే సరిపోతుంది. ఈ లోకంలో మనుషులకు మనం చాలాసార్లు గౌరవాన్ని ఇస్తూ ఉంటాము, అధికారానికి మనం తలొగ్గుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క అధికారానికి మాత్రం ఎప్పుడు తలొగ్గటానికి సిద్ధంగా ఉంటాం. మనుషులకు భయపడతాం కానీ దేవునికి భయపడే వారంగా ఉంటాం. అధికారులకు భయపడతాం కానీ అధికారుల కంటే గొప్ప అధికారి అయిన దేవునికి మాత్రం భయపడం. దేవాది దేవునికి భయపడేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు ఆ దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఫిలిపియన్స్కి శ్రమలు ఉన్నాయి. 21వ అధ్యాయం 29వ వచనంలో ఏలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున. అంటే వీరికి కూడా శ్రమలు ఉన్నాయి, వీరికి కూడా పోరాటాలు ఉన్నాయి, వీరికి కూడా కష్టాలు ఉన్నాయి. వీటన్నింటినీ సహనంతో భరించాలి అని చెప్తున్నాడు. మనకి కూడా అదే చెప్తున్నాడు. మనకు పోరాటం, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు
ఉండకుండా ఉంటాయి అని మనం అనుకుంటే యు ఆర్ రాంగ్. మనం తప్పిదంలో ఉన్నట్టు. ఖచ్చితంగా దేవుని బిడ్డలంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకమునకు మనం నో చెప్తూ ఉంటున్నప్పుడు, దేవుడు చెప్పిన దానికి ఎస్ చెప్తూ ఉంటున్నప్పుడు, ఈ లోకం మనలను హింసిస్తుంది, శ్రమ పెడుతుంది, బాధ పెడుతుంది, కష్టపెడుతుంది. అటువంటి శ్రమలను మనం సహనంతో భరించాలి అని ఫిలిప్పీయులకు బోధిస్తున్నాడు. నిజమైన ఐక్యత గలవారిగా మీరు వీటన్నింటినీ కూడా క్రీస్తు ప్రభు కోసం భరించండి. 30వ వచనం అంటుంది, 1:30, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. నేనే విధంగా శ్రమ పడుతున్నానో అదే విధంగా మీకు కూడా విశ్వాసం ఉంచితే సరిపోదు, ఆయన పక్షంగా శ్రమ పడటానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఆయన కొరకు శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు మన కోసం ఎంత శ్రమ పడ్డాడో ఆయన యొక్క శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కోసం ఈ లోకంలో మనం పడే శ్రమ చాలా తక్కువ మోతాదని మనకు అర్థమవుతుంది. సో యేసు ప్రభువుని గురించిన ఒక క్లియర్ పిక్చర్ని ఇచ్చి నా మినిస్ట్రీని మీరు విలువ కట్టడానికి ప్రయత్నం చేయండి. బలహీనంగా ఒకవేళ కనిపిస్తున్నాను, కానీ నేను దేవుని యొక్క శక్తితో పనిచేస్తున్నాను. మీరు కూడా దేవుని యొక్క శక్తితో దేవుని రాజ్య వ్యాప్తిలో పనిచేయండి. ఒకవేళ శ్రమలు వచ్చినా, నాలాగా శ్రమలు వస్తే ఏం పర్వాలేదు. సత్యం కోసం మనం ఇవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉంటేనే దేవుని యొక్క నామం నాకు ఘనత తీసుకొని వస్తాము. సో in future we will also be exalted like Christ Jesus is exalted. యేసు ప్రభు ఏ విధంగా దేవుడు ఆయనను హెచ్చించాడో అలాగా మనలను కూడా ఆయన హెచ్చిస్తాడు. సో దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకుందాం. ఆయన శక్తివంతుడు, బలవంతుడు, సార్వభౌమ అధికారం కలిగిన వాడు. ఈ లోకమంతా కూడా ఆయన యొక్క చెప్పు చేతులలో నడుస్తుంది. ఆయన అంత గొప్పవాడై ఉన్నా కూడా ఈ లోకంలోనికి మానవావతారిగా వల్నరబుల్ హ్యూమన్ బీయింగ్గా వచ్చాడు. యేసు ప్రభువు ఉంచిన మాదిరిని టు ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ విత్ పేషెన్స్ అండ్ ఒబీడియన్స్ అనేది మనం నేర్చుకోవాలి అని అపోస్తలుడు పౌల్ మనకు ఈ ఉదయకాలం మందు హెచ్చరిస్తూ బోధిస్తూ ఉన్నాడు. ఆర్ వి రెడీ టు ఎంప్టీ అవర్ సెల్వ్స్? మనకున్నదంతా దేవుని కోసం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అమ్మమ్మో ఎలా ఇచ్చేస్తే ఎలా బ్రతుకుతాను అని అనుకుంటున్నామా? ఒకవేళ నీవు కనుక అంత ఇచ్చేస్తే నేను ఏ విధంగా జీవించగలను అని అనుకుంటున్నావా? యేసు ప్రభు సమస్తాన్ని మన కోసం ఇచ్చేసినప్పుడు మనం ఆయన కోసం మన సమస్తాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉండటం అనేది భావ్యమైందే కదా. సో థింక్ ఆఫ్ ఇట్, థింక్ అబౌట్ ఇట్. ఆలోచన చేద్దాం, దేవుని మాటల్ని అర్థం చేసుకుందాం. దేవుని కొరకు మనందరం కూడా భాగస్వాములంగా, సమర్థవంతమైన సువార్త భాగస్వాములంగా ఒక మైండ్తో, ఓన్లీ వన్ మైండెడ్నెస్, మనం ఒకే ఒక్క మనస్సు కలిగిన వారంగా, ఆయనను సంతోషపెట్టే వారంగా, ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు దేవుని యొక్క సంతోషాన్ని మనం అధికం చేసే వారంగా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువు మా కోసం తన్ను తాను రిక్తనిగా చేసుకున్నాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మ్రానున వ్రేలాడది తీయబడిన వాడు శాపగ్రస్తుడు అని ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం చెప్తోంది. అటువంటి వల్నరబుల్ డెత్ని యేసు ప్రభు మా కొరకు మరణించారు. అవమానం, నింద, హింస, బాధ, శ్రమ వీటన్నింటినీ కూడా ఓర్పుతో, సహనంతో మా కోసము భరించారు. సబ్స్టిట్యూషనరీ డెత్ మా కొరకు ఆయన మరణించారు.
ఎంత గొప్ప ప్రేమను, ఎంత గొప్ప కార్యాన్ని మేము ఏ విధంగా విస్మరించగలుగుతాం తండ్రి. ఏక మనస్సు కలిగి, ఏక భావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఒకదాని అందే మనస్సుంచుచు దేవుని యొక్క సువార్త పరిచర్యలో భాగస్వాములంగా ఉండాలని మీరు కోరుతున్నారు. మా హృదయములను పరిశీలన చేయండి. మీ కొరకు మమ్మల్ని మేము రిక్తులంగా చేసుకోనగలుగుటకు, దేవుని కోసం మేము పని చేయాలి అనే నిశ్చయత కలిగిన వారంగా జీవించుటకు మాకందరికీ సహాయం అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుడు మన ఎడల తన కృపను చూపించి ఏక మనస్సు కలిగిన వారంగా జీవించుటకు సహాయం చేయునుగాక. ఆమెన్.